దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. ఈ పండుగ మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాతి 3 రోజులు లక్ష్మీదేవిని, తర్వాత 3 రోజులు సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ సమయంలో పూజలు విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. దసరాలో బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరిస్తుంది. అందువల్ల అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. దసరా నవరాత్రుల్లో 8వ రోజున దుర్గాదేవి అలంకారం. దుర్గతిహారిణి దుర్గా అన్నారు. అంటే దుర్గతిని నివారించేది, మన దరికి రాకుండా చూసేది. ఒకవేళ వస్తే గనక ఆ వచ్చినవాడు అమ్మ పాదాలను పట్టుకుంటే గనక ఆ దుర్గతిని పారద్రోలే మహా తల్లి పరాశక్తి దుర్గాదేవి. ఈ అవతారంలో అమ్మ దుర్గముడనే రాక్షసుణ్ణి సంహరించింది. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గారూపం మొదటిది. భవబంధాల్లో చిక్కుకున్నటువంటి మానవుణ్ణి అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే తల్లి, మోక్ష మార్గం వైపుగా నడిపించేటువంటి తల్లి దుర్గ. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడ తొలగిపోతుంది, సర్వత్రా విజయం కలుగుతుంది. అమ్మని ఎర్రటి వస్త్రాన్ని సమర్పించి ఎర్రటి అక్షతలతో, కుంకుమాక్షతలతో, ఎర్రటి పుష్పాలతో అమ్మని పూజించాలి.